ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. డిసెంబరు 31. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 5లో ప్రవక్త కుమారుడైన ఆ యవనుడు గొడ్డలిని ఎరువు తెచ్చుటను మనము చూచుదుము. తన నిర్లక్ష్యమును బట్టి గొడ్డలి పిడి సరిగా ఉన్నదో లేదో అతడు చూచుకొనలేదు. అలాగే మనలో చాలామంది డబ్బు అప్పు తీసుకుని ఇచ్చుటలో నిర్లక్ష్యముగా ఉందుము గనకనే తృప్తి లేని వారముగా ఉందుము. కొంతమంది అయితే డబ్బు సంపాదించుదురు కానీ వాటిని అజాగ్రత్తగా ఖర్చు పెట్టి ఇతరుల దగ్గర అప్పు అడుగుదురు. అలాగే మనము నిర్లక్ష్యతను బట్టి మన ప్రార్థన, బైబిల్ చదువు సమయములను తగ్గించుకున్న వారముగా ఉందము. మన దశమ భాగమును ఇతరుల అక్కర్ల కొరకు వాడి మన సంతోషమును పోగొట్టుకుందాము. ఏది మనము గత దినములలో పోగొట్టుకుంటామో దానిని తిరిగి సంపాదించుకొనుటకు ప్రభువు మనతో చెప్పుచున్న మాట ఏమనగా, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగచేసేదను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 8 నుండి 11లలో ప్రతి పర్వతము ఫలించని స్థితిలో ఉండక చిగురు పెట్టి అంతటను అధికముగా ఫలించవలెననున్నదియే ప్రభువు యొక్క ఆశ. ఆ దినములలో కొన్ని పర్వతములు 1500 సంవత్సరముల కంటే ఎక్కువగా ఫలించని స్థితిలో ఉన్నవి. ప్రవచనము ప్రకారము ఫలించని ఆ స్థలము సారవంతమైనది. అందుచే ప్రభువు మనతో, ఓ నా ప్రజలారా, మీరు ఫలించని వారైనను నేను మిమ్మును ఫలించడి వారుగాను, అధికముగా ఫలించడి వారుగాను, అత్యధికముగా ఫలించడి వారుగాను ఉండవలెనని కోరుచున్నానని చెప్పుచున్నాడు. అయితే మొదటిగా మనలను స్వతంత్రించుకొని ఇంకా అత్యధికముగా వాడుకొనవలెనని ఆయన కోరుచున్నాడు. అది దేవుని వాంఛ. మనము గతమును మరచెదము. దేవుడు మన ఎడల కుమ్మరించిన కృపలను తలపోసుకొని కృతజ్ఞతలు చెల్లించి ఇంకా ఆయన మన ఎడల బలమైన కార్యములను చేయనట్లు దృఢ విశ్వాసముతో ముందుకు సాగెదము. ఆయన అద్భుత కార్యములు చేయువాడు, నిబంధనను నెరవేర్చు దేవుడు, ప్రార్థనలకు జవాబు దయచేయు దేవుడు, ఆయన అద్భుతములను చేయు దేవుడని నిర్గమకాండం 34వ అధ్యాయం 10లో చదివేదము. అది మన హృదయ వాంఛ అయి ఉండవలెను. మనలను ఆయన సంపూర్ణముగా స్వతంత్రించుకొనవలెనని ఆయనకు మొరపెట్టెదము. ఆయన నమ్మకమైన దేవుడు గనక మనము సంపూర్ణముగా ఆయనను వెంబడించవలెను. మనము గతమును మరచిన వారమై ఆయన మన ఎడల గొప్ప కార్యములు చేయువాడుగా ఉన్నాడని ముందుకు సాగుదుము. ఆయన గొప్ప దేవుడు, మరి ఎన్నడూను తప్పిపోనివాడు. మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేయు బలమైన గొప్ప దేవుడు. గతములో మన తప్పిదములు ఏమైనను అవన్నీ మరువబడును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.